గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంతే అబద్ధం ఆడొచ్చు, కానీ మరీ ప్రజలు కూడా చేత్కరించుకున్నట్టుగా అబద్ధాలు ఆడకూడదు. ధాన్యం ఎక్కడ కొంటున్నారు, రైతులందరూ ఇబ్బంది పెడుతున్నారంటారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మీ నాయకులను కూడా ఒకసారి నియోజకవర్గాల్లోకి వెళ్ళి చూడండి రా బాబు అని చెప్తే తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందో. కానీ మీరేదో సంతకాల కార్యక్రమం అప్పచెప్పారు పాపం వాళ్ళకి. వాళ్ళేమో ఆ సంతకాలు ఎవరు పెట్టక ఆ సంతకాల పనిలో ఉండి ఏం జరుగుతుందో మీకు కూడా చెప్పేటటువంటి పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ధాన్యము కొనటమే కాదు, కొన్నటువంటి మరుక్షణమే ఒక్క రోజులోనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి. ఒక్కసారి చూడండి, వాళ్ళ సివిల్ సప్లై శాఖ ద్వారా ధాన్యాన్ని సేకరణ పెట్టుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా మా నాదెండ్ల మనోహర్ గారు తిరుగుతున్నారో, ప్రతి ఆర్ఎస్కే కేంద్రానికి వెళ్ళి పరిశీలించి అక్కడ ఏ రకంగా వాళ్ళ సిబ్బంది పనిచేస్తున్నారో చూస్తున్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు మీ కంటికి కనిపించరు. ఎందుకంటే మీరు అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, మీరేదో మాట్లాడుతూ ఎందుకు మీకు ప్రభుత్వం ఇచ్చింది గాడిదలు కాయడానికి అన్నారు. ప్రభుత్వం ఇచ్చింది గాడిదలు కాయడానికో పని చేయడానికో మాకు తెలుసు, కానీ ప్రభుత్వం ఇచ్చింది మీకు లోపల కూర్చొని వీడియో గేమ్లు ఆడుకోవటం కాదు కదా. ఎందుకంటే నువ్వు వీడియో గేమ్లు ఆడుకుంటావని అందరూ కూడా అదే విధంగా ఉంటారనుకోవటం మీ యొక్క అపోహ, మీ యొక్క అజ్ఞానానికి అది ఒక మచ్చు తునక. జనమే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులు మరీ ముఖ్యంగా చూస్తే గతంలో మీరు మీద చేశాము, మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామన్నారు. మీరు ఏమి ఇచ్చారో మీకు తెలుసు, ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టారో మీ పార్టీ నాయకులకు తెలుసు. కానీ ఇవాళ మేము పార్టీ అనేది చుట్ల, రైతు కులం చుట్ల, రైతు అంటే రైతు అనే విధంగా ఇవాళ ఏ రకంగా మేము వాళ్ళకి ఏ రకంగా అయితే ప్రభుత్వం ఆదుకోవాలో ఆ రకంగా ఆదుకుంటున్నామో లేదో ఒక్కసారి మీరు ఏదైనా నియోజకవర్గం ఎంచుకుని ఆ నియోజకవర్గం చూస్తే మీకు తెలుస్తుంది. బెంగళూరు నుంచి విమానంలో వచ్చి తాడేపల్లిలో కూర్చుని వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివితే మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒకసారి తెలుసుకుని మాట్లాడే ముందు ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో నాయకులు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది. తప్పితే నీకులాగా వరదలు వచ్చినప్పుడు హైవే మీద టెంట్లు వేపించుకుని దాంట్లో కూలర్లు పెట్టుకుని దాంట్లో కార్పెట్లు పరిపించుకుని అక్కడి నుంచి అల్లంత దూరాన చూసేటటువంటి నైజం ఉన్నటువంటి నాయకులు కాదు మా వాళ్ళు. ఏదైనా రైతుల దగ్గరికి వెళ్ళాలంటే రైతు ఊర్లోకి వెళ్తాం, ఆ ఊర్లో నుంచి ఆ పొలము గట్టుకెళ్ళి ఆ గట్టు దగ్గర నుండి చూసొచ్చే నాయకులు మా వాళ్ళు. కానీ మీకులాగా హైవేల మీద టెంట్లు వేపించుకుని కార్పెట్లు ఏసీలు పెట్టుకుని పలకరించి వచ్చే టైప్ మా నాయకులు కాదని చెప్పేసి మీరు ఒకసారి గుర్తెరగండి. ఆరోగ్యశ్రీ పథకం పడేసాం, రైతుల గురించి పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అరే అసలు మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా బాబాని మేము చూడుతున్నాం. మీరు బయటకు రండి ముందు లోపల నుంచి. ఇంకా మీరు పరదాల్లోనే ఉన్నారు. ఇంకా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నారు, వాడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటున్నారు తప్పితే మీరు బయట ప్రపంచాన్ని చూడట్లేదు. ఒకసారి మీ తలుపు తీసుకుని బయట ప్రపంచంలోకి వచ్చి చూస్తే ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారో, ఏ రకంగా పరిపాలన చేస్తున్నామో తెలుస్తుంది తప్పితే మీరు ఇంట్లో కూర్చుని వాళ్ళు రాసిచ్చిన చదవద్దు దయచేసి. గతంలో ఇంతే చేశారు, ఇప్పుడు అంతే చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం కాదు, కోర్టులకు వెళ్ళటం కాదు. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున ప్రజల కోసం అవసరమైతే వచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గర కూర్చుని ఆ పొలాలంపట తిరిగి రోడ్లంపట తిరిగి చూసేటటువంటి దాన్ని ప్రతిపక్ష నాయకుడు అంటారు. అంతేగాని మీరు బెంగళూరు ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ మీకు మీడియా ఉందా పేపర్ ఉందా అని చెప్పి దాంట్లో రాసుకోవటం కాదు. ప్రతిపక్ష నాయకుడికి ఈ లక్షణాలు ఎట్లా ఉండాలో ముందు తెలుసుకుని అప్పుడు ప్రతిపక్షం ఉందా అడగండి. ఇవేమీ లేకుండా వచ్చేసి ఊరికనే ఏదో క్రిటిసైజ్ చేసేసి అట్లా 4 మాటలు మాట్లాడేసేసి ప్రభుత్వం మీద బురదల్దామనే ప్రయత్నం చేస్తే ఆ బురద మళ్ళా తిరిగి మీ మీద పెడతారు తప్పితే మాకు ఏమి అంటుకోదు అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా. గతంలో ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినటువంటి దాఖలా ఉందా మీరు ఏ రోజునన్నా అసలు పిహెచ్సీలు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రజలకు వైద్యం అందుతుందా లేదా అని ఏ రోజన్నా రివ్యూ చేసినటువంటి సందర్భం ఉందా? మీరు ఇవాళ రాండి మా గుంటూరు జిల్లా
మా గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఇవాళ ఉందో ఒకసారి వచ్చి చూసానండి ఇవాళ. లేదంటే మీ నాయకులు అడగండి ఏ రకంగా జరుగుతుందో. ఇంతకని ఊరికి ఆరోగ్యశ్రీ ఏదో డబ్బులు కట్టట్లేదు, ఎంతసేపు ఉన్నా మీకు తెలిసింది డబ్బులు 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 తప్పితే మీ రోడ్ల నుంచి ఉండదు రాదు. ఇవాళ ప్రజలకి ఎట్లాంటి మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయో ఒకసారి తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుండు. ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవాళ ముందుకెళ్తుందో తెలుసుకుని మాట్లాడితే బాగుండు. నాడు నేడు అని చెప్పేసి ఊరికిన రంగులేసి ఊరిన కాంట్రాక్టర్ కోసం మీ కాంట్రాక్టర్లు బతకడం కోసం ఊరికినే పైన సున్నాలు రుద్దటం కాదు. ఇవాళ ఏదో ఊరికిన ట్యాబ్లెట్ కాంట్రాక్ట్ కోసం ట్యాబ్లు తీసుకొచ్చావు, ఆ ట్యాబ్లెట్ పని మెల్లదలేదు. ఇవన్నీ మీరు చేసినవన్నీ కూడా మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క నాయకులు బతకడం కోసం చేసినటువంటి పనులు ఇవాళ పక్కన పెట్టి మేము పిల్లలకి ఏ రకంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తల్లిదండ్రులు ఏ రకంగా సంతోషపడతారు అని మేము ఆలోచన చేస్తున్నాం. ఆలోచన ఒకసారి పరిశీలించండి వచ్చి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందో. ఇవేమి తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదామంటే అది సంస్కారం, రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదని ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ నైజం ఎట్లా ఉంటుందంటే, పరకామణలో ఏం జరిగింది, చిన్న దొంగతనమేగా అన్నాం. దేవుడి దగ్గర ఉండి లెక్కేస్తూ ఒకడు రూపాయి కొట్టేసినా 2 రూపాయలు కొట్టేసినా అది ఎంత పెద్ద నేరమో దానిని నీ దృష్టిలో చాలా చిన్నది ఏముంది అని అన్నావంటే, అతను రాజీ పెట్టిన దాంట్లో కానీ, అతను దేవస్థానంలో కొట్టేసిన డబ్బులు కొట్టేసిన దాంట్లో కానీ మీ భాగస్వామ్యం ఎంత ఉన్నదో ఇవాళ మీ మాటలను అర్థమవుతుంది. ఒక దొంగను సమర్థిస్తూ మీరు వచ్చి మాట్లాడారంటే, అతని మీద ఉన్నటువంటి కేసును కూడా మీ హయాంలోనే లోక్ అదాలత్లో కుదరందాన్ని కూడా రాజీ పెట్టి చేపించారంటే, ఆ వ్యక్తి వెనక ఆ వ్యక్తి కొట్టేసిన డబ్బుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అంటే ఇంత నీచానికి ఒడిగడతామని అంటే మామూలుగా తెలుసు ప్రజలందరూ కూడా ఏ రకంగా మీరు నీచానికి ఒడిగట్టి ఎన్ని వేల కోట్లు ప్రజలు సొమ్ము దోచేశారు. కానీ వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా ఆ దోచేసినాడు వాడి దగ్గర నుంచి మీరు దోచేశారు. చూడండి, ఇంతకంటే మించిన గనుడు నిజంగా మనం సినిమా టైటిల్తో చూసాం. కానీ నిజంగా ఇవాళ వాస్తవాన్ని మీరు తెలియపరిచారంటే నిజంగా మిమ్మల్ని ఒప్పుకున్నందుకు, వాస్తవం ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలనో, లేదా ఇంత నీచానికి ఒడిగట్టినందుకు మిమ్మల్ని మరి రాష్ట్ర ప్రజలందరూ తూ అంటారో ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ మరొకసారి చెప్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి కూటమి కట్టారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం, ఒక మంచి పరిపాలన అందించి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసం మేము చేస్తున్నాం తప్పితే నీకులాగా అధికారం 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 దోసుకోవడానికి దాచుకోవడానికి అయితే కాదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ, మరొక్కసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేసి ఇంతమంది ఉద్యోగస్తులు ముఖంలో చిరునవ్వులు కురిపించినందుకు మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకులుగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన భవిష్యత్తులో మరింతగా సంస్కరణలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ సంస్కరణలు కానీ ప్రజోపయోగమైన పనులు కానీ ప్రజలందరూ కూడా మీరు ఒకసారి చూసి వాటిని గమనించి జనసేన పార్టీని భవిష్యత్తులో ఆదరించండి, మరింతగా మీకు సేవలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.